గత ఏడాది జరిగిన విజయనగరం ఉగ్రకుట్ర కేసులో పరారీలో ఉన్న వ్యక్తితో పాటు మరొకరిపై ఎన్ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. విశాఖలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్, ఇమ్రాన్ అక్రమ్పై బిఎన్ఎస్ పేలుడు పదార్థాల చట్టం, ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్పై గతేడాది నవంబర్లో తొలి ఛార్జిషీట్ను ఎన్ఐఏ దాఖలు చేసింది. తాజా దర్యాప్తులో ఇంకా పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్, సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్లు పేలుడు పదార్థాల కొనుగోలుకు ఉగ్రవాద నిధులు సమకూర్చినట్లు తేల్చింది. ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ గతేడాది ఆగస్టులో ఢిల్లీ విమానాశ్రయం నుంచి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తులో ఆరిఫ్ హుస్సేన్ విజయనగరానికి చెందిన సిరాజ్తో కలిసి ఉగ్రవాద చర్యలకు ఆయుధాలు సరఫరా చేయాలని కుట్ర పన్నినట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జిహాదీ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.